హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా అది మా దొంగన కొడుకు పుట్టినరోజు ఈరోజు. అదే మా అన్న కొడుకు పుట్టినరోజు. 3 ఫ్యామిలీస్ కలిసి పుట్టినరోజు ఇలా ఇరగదీసేస్తున్నాము. దానికోసం మా అందరికి బిర్యానీ వండుకున్నాము. సూపర్ అయిపోయింది. చికెన్ చూస్తుంటేనే అబ్బు నూరు ఊరిపోతుంది. ఇవన్నీ ఉండగా గోంగూర నేను తక్కువ అంటుంది. అసలు ఒక్కొక్క బీభత్సంగా ఉందిలేండి. చిల్లి పెట్టేశాం. చేప ఫ్రై అయితే అబ్బబ్బబ్బా ఇంకా ఎందుకులే, నో డైలాగ్స్. అదిగో పొయ్యి మండి మండక దాన్ని మంటేసుకుంటా పైన మాడిపోయేదని గీక్కుంటా, అబ్బో మేము పడిన కష్టాలు కాదులేండి. అది చెప్పుకోవడం కంటే అనుభవించడం మాకే బాగా తెలుస్తుంది. ఓ పక్క గ్యాస్ స్టవ్ మీద చికెన్ కర్రీలోకి మసాలా, గోంగూరలోకి అబ్బో సూపర్గా వేసేస్తున్నారు మా పెదమ్మ. గోంగూర అయితే ఒక రేంజ్లో ఉడికిపోతుంది ఇక్కడ. అదిగో చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. పొయ్యి మండక పొగ బీభత్సంగా ఎక్కువైపోయి, అదో చూడండి మా పెదమ్మ ఎంత కష్టపడుతుందో పొయ్యి మండించడానికి. నేను మా పెదమ్మ అయితే అసలు అది ఏందో పెద్ద అండాలో కలిపెట్టినట్టుగా కలిపెడుతున్నాం చెరో పక్క చేరి. ఎంజాయ్ చేస్తాంలేండి వంట చేసేటప్పుడు మేము ఫ్యామిలీ అందరిని. అదిగో మా అమ్మలు అందరూ ముగ్గురు కలిసేసి వడలు చేస్తున్నారు. ఇద్దరు అమ్మలేమో గారెలకి చిల్లులు పెడుతున్నారు. చిల్లిగారు అని చెప్పుకోవాలి కదండి. ఒక అమ్మేమో కాలి హోటల్ని తీస్తుంది. 2 సార్లు కాలుస్తున్నారు. మా వాళ్ళేమో ఒకసారి కాలిస్తే ఎప్పుడెప్పుడు తిందామా రెడీగా ఉంటే వీళ్ళు కాల్చి పక్కన పెట్టడం, దాన్ని మళ్ళా రెండోసారి వేయాలని చెప్తున్న లోపల మా వాళ్ళకి ఆకలి ఎక్కువైపోయి ఇదిగోండి ఎట కూర్చోన్నారు ఎదురుగా. ఒక్కొక్కరు వస్తున్నారు కూర్చోడానికి, ఎప్పుడెప్పుడు అవుద్దా ఎప్పుడెప్పుడు తిందామని. బాగా లేట్ అయిపోయింది ఫ్రై అయ్యేటప్పటికి. కానీ అన్నిటిలోకెల్లా చేప అదృష్టి కదా ఎంతైనా. చేప ఉంటేనే నాన్ వెజ్లో అన్నీ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఏమంటారు?